రూమ్ చేసుకున్నావా? ఏర్పడుతుంది. కాస్ట్ ఇవి 4 ఉంటాయి. 4 ఇది 4000 రూపాయలు ఉంటుంది ఒక్కటి. 4 ఇట్లా మళ్ళీ మనం పొగులు పోయించుకోవాలి ఎన్ని అవసరం ఉంటే అంటే. దీనిపైన ఇది రెడ్ ఉంది, దానిపైన కోటింగ్ వస్తుంది. ఇదంతా గోల్డ్. ఇందులో కూడా ఉంటుంది. ఇందులో జై శ్రీరామ్ వస్తుంది ఈ బార్డర్. అది తెలుగులో జై శ్రీరామ్ జై టెంపుల్. ఈ హిందీలో జై శ్రీరామ్, తెలుగులో జై శ్రీరామ్ వస్తుంది. ఇది పట్టాభిషేకం. ఇక బుట్ట టైప్లో రామాయణం వస్తాయి. ఇట్లా క్రాస్లు వస్తాయి. ఖాళీ ప్లేసులలో మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఇక్కడ తీస్తాను. అదే ఇక్కడ పట్టేనన్నా పట్టాభిషేకం. ఇది రామాయణంతో యుద్ధం హనుమంతుని కలిసింది అక్కడ. సీతమ్మ ఎక్కపోయేది, జింక కావాలని చూస్తుంది. నా పేరు వెల్లి హరిప్రసాద్. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత కార్మికుని. గతంలో నేను అగ్గిపెట్టెలో ఎమిడే చీర, సూది రంధ్రంలో దూరే చీర, అంతేకాకుండా నేతల ముఖ చిత్రాలు కూడా చేనేత మగ్గం పైన ఎన్నో నేయడం జరిగింది. బుల్లిమర పగ్గాలు జ్ఞాపకాలుగా తయారు చేసి ఇక్కడ నుండి ఢిల్లీ దాకా కూడా పంపించడం జరిగింది. మొన్నటికి మొన్న G20 లోగో కూడా తయారు చేసి దేశ ప్రధాని మన్నలను కూడా పొందినాను. ఇప్పుడు దేశవ్యాప్తంగా అయోధ్య రామ మందిరం నిర్మాణం మరియు ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి తోచిన విధంగా కానుకలు పంపిస్తున్నారు. నేను కూడా మా ప్రాంతం నుండి కానుక పంపించాలన్న ఉద్దేశంతో సీతమ్మ వారికి బంగారు పట్టు చీర నేయడం జరిగింది. ఈ చీర 900 గ్రాములు ఉంటుంది. మరియు ఇందులో గోల్డ్ జరీ 8 గ్రాముల గోల్డ్ జరీ మరియు 20 గ్రాముల సిల్వర్ జరీ ఉపయోగించి దాదాపు 20 రోజులు శ్రమించి ఈ చీరను నేసినాము. ఈ చీర ఒక అంచులో రామాయణ పట్టాభిషేకము మరియు రాములవారి ఇప్పుడు అయోధ్య రామ మందిరం, ఇంకొక బార్డర్లో జై శ్రీరామ్ అంటూ హిందీలో వచ్చే విధంగా, మరియు పళ్ళులో రాముని యొక్క రూపం 10 సార్లు, మరియు చీర మొత్తం కూడా
శ్రీరాముల వారి బాల్యం నుండి పట్టాభిషేకం వరకు 10 ఘట్టాలను తీసుకొని బొమ్మలుగా పట్టాభిషేకం, బాల్యము మరియు వనవాసము, వివాహం ఇట్లా 10 ఘట్టాలు తీసుకొని నేయడం జరిగింది. ఇందులో ఈ ఫోటోలో బ్యాక్గ్రౌండ్లో కూడా జై శ్రీరామ్ అంటూ రామకోటి వచ్చే విధంగా పొందుపరిచి 20 రోజులు శ్రమించి ఈ చీరను నేసినాము. ఇప్పుడు 26 జనవరికి మాకు ఢిల్లీకి ఆహ్వానం ఉంది. అక్కడ మోడీ సార్కు చూపించి తర్వాత అయోధ్య రామ మందిరం ట్రస్ట్కు ఈ చీరను అప్పచెప్తాము. ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు గుర్తించి వారే స్వయంగా హరిప్రసాద్ గారిని వారు సొంతగా చేతులతో నేసినటువంటి ఆ G20 లోగోను ఢిల్లీకి తీసుకొని రావాల్సిందిగా వారి కోరడం, స్వయంగా నరేంద్ర మోడీ గారిని కలవడం, మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆ విషయాన్ని ప్రస్తావించి రాజన్న సిరిసిల్ల సంబంధించి చేనేత పరిశ్రమ విషయంలో దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగే విధంగా, ఒక మంచి చర్చ జరిగే విధంగా, చేనేత రంగాన్ని ప్రోత్సహించే విధంగా వాళ్ళ మోడీ గారు ప్రయత్నించే విషయం అంతా తెలిసిందే. ఈ నెల 22వ తారీఖు నాడు అయోధ్య రాముల వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా తిరిగి హరిప్రసాద్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా అయోధ్య రాముల వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా బంగారు చీర దాన్ని అందించడానికి మరి చేతులతో అయోధ్య రామాయణకు సంబంధించి రాములవారి పట్టాభిషేకాన్ని మొత్తం రాములవారి జన్మ నుంచి వచ్చి పట్టాభిషేకం వరకు కూడా అన్ని విషయాలను చీరలో ముందుకొచ్చడం, దాన్ని అయోధ్య రాములవారికి అందించాలని చెప్పి ఆలోచనతో నరేంద్ర మోడీ గారికి చెప్పాలనే ఉద్దేశంతో, వారికి అందించాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు కాబట్టి తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తా. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారి దృష్టి తీసుకునే ప్రయత్నం చేస్తా. గతంలో అగ్గిపెట్టెలో చీర తయారు చేసిన ఘనత రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మికులు. ఏదైనా కూడా వీళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కనీసం నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తులు ఈ రంగాన్ని విషయంలో ఒకసారి వారి నోటి ద్వారా మాట్లాడితే ఒక ప్రోత్సాహం, ఒక సంతోషం కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని కూడా నరేంద్ర మోడీ గారి దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు.